ఈరోజు మనం ఇక్కడ రోటీ ప్యాకెట్స్ చూస్తున్నామండి. చాలా హెల్దీ, చాలా ఈజీ కూడా తయారు చేసుకోవడం. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆటాతో తయారు చేసిన ఒక రోటీ తీసుకున్నానండి. లేదంటే మీ దగ్గర ఎలా చపాతి ఏ పిండితో చేస్తే అది ఒక రోటీ తీసుకొని దాన్ని చిన్నగా ఒక సైడ్కి కట్ చేశాను. దాని మీద మనం పుదీనా కొత్తిమీరతో చేసిన ఒక పేస్ట్ పూస్తున్నానండి. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, బాగా నీట్గా కడిగిన పుదీనా, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర అన్నీ బాగా కడిగేసేసి 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, ఈ 5 ఐటమ్స్ మిక్సీకి వేసేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. దాన్ని గాజు బాటిల్లో వేసి పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 days 1 week ఉంటుందండి. దాన్ని మీరు కావాలంటే బ్రెడ్ మీద కూడా అప్లై చేసుకొని తినచ్చు. చాలా వాటికి ఉపయోగిస్తారండి ఆ పేస్ట్ని. దోశ మీద వేసుకోవచ్చు అట్లా. సో ఆ పేస్ట్ని మన చపాతీకి అంతా పూసేసి దీని మీద సాస్ ఇష్టం ఉన్న వాళ్ళు సాస్ వేయండి, లేదంటే లేదు. అదంతా మీ ఇష్టం అండి. మేయో వేసుకోవచ్చు, చీజ్ వేసుకోవచ్చు. వేసుకునే కొద్దీ క్యాలరీస్ పెరిగిపోతాయి. అందుకని నేను అవేమీ అప్లై చేయలేదు. ఓన్లీ పేస్ట్ పూసేసి స్లైస్డ్ టొమాటో, స్లైస్డ్ కీరా అండ్ సన్నగా స్లైస్ చేసిన ఆనియన్స్, ఒక లేయర్ ఆఫ్ పన్నీర్ పెట్టేసి దాని మీద కొద్దిగా లైట్గా సాల్ట్, చిల్లీ పౌడరు, కొద్దిగా చాట్ మసాలా 3 చాలా కొద్దిగా అండి అలా స్ప్రింకిల్ చేసేసి ఒక సైడ్ ఆనియన్ పెట్టేసేసి 4ని ఈజీగా ప్యాకెట్ లాగా ఫోల్డ్ చేయడమేనండి. ఇది చాలా చాలా హెల్దీ డైట్, పవర్ ప్యాక్ అన్నమాట. దీంట్లో కార్బోహైడ్రేట్స్కి చపాతీ ఉంది, ప్రోటీన్కి పనీర్ ఉంది, వెజిటబుల్స్ అంటే మన ఫైబర్ ఫుడ్ అంతా అన్నమాట. సో ఎగ్ తినేవాళ్ళు బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ పనీర్. సో మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ పెట్టుకొని రోల్ చేసేసి ప్యాక్ లాగా చేసేసుకొని ఒక్కటి తింటే చాలండి స్టమక్ ఫిల్లింగ్. డైట్ చేసే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్. ఇష్టం ఉన్నవాళ్ళు పైన మళ్ళీ టమాటో సాస్ వేసుకోవచ్చు. కారం కావాలంటే కొద్దిగా కారంగా కూడా వేసుకోవచ్చు అనమాట. లంచ్ బాక్సెస్కి, పిల్లలకి, వెజిటబుల్స్ తినని పిల్లలకి ఇది మంచి ఆప్షన్ అండి. ఇలా చేసేస్తే బాగా తింటారు. ట్రై చేయండి. చాలా చాలా ఒక్కటి తింటే చాలు స్టమక్ ఫీలింగ్ ఉంటుంది. అందరూ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.